చేయకుండా దేవునికి హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను అని చెప్పబడినటువంటి రీతిగా హృదయపూర్వకంగా దేవాతి దేవునికి ఆరాధన చెల్లించేటువంటి సమయం ఇది. సమరయ స్త్రీతో అలనాడు దేవాతి దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఆత్మ కనుక తన్ను ఆరాధన చేసేవారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చారు. అలనాడు సమరయ స్త్రీతో మాట్లాడారు. ఆరాధన చేసేవారు ఎవరైనా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి, కానీ పై మెప్పుల కోసం, పై గొప్పల కోసం, ఏదో మనిషి యొక్క మెప్పింపుల కోసం నువ్వు ఎట్టి పసులను ఆరాధన చేయకూడదు. డాంబికులు దేవుని సన్నిధిని నిలువరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. డాంబికులు అనగా డబ్బా కొట్టుకుండేవారని మన భాషలో చెప్పుకోవచ్చు, లేదా అఫీషియల్గా మాట్లాడాలంటే వారికి వారిగానే గొప్పలు చెప్పుకుండేవారని మనం చెప్పుకోవచ్చు. తనకు తానే గొప్పలు చెప్పుకునే దానికి గప్పాల మారి అనేటువంటి పేరు పెట్టానని యెషయా భక్తుడు మాట్లాడుతూ వస్తాడు. గొప్పలు చెప్పుకుంటాం వేరు. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం కాబట్టి నువ్వు పాట పాడితే దేవుడు సంతోషించాలి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించాలి, నువ్వు ఆరాధన చేస్తే దేవుడు ఆనందించాలి. అంతేగాని పక్కవారు వింటారు, ఎవరో చూస్తారో, ఏదో చేస్తారని కాదు. నేను డ్రెస్ వేసుకుంటే కేవలం నాకు నచ్చేటట్లు మాత్రమే వేసుకుంటాను, ఇంకెవ్వరికి నచ్చకపోయినా నాకు అనవసరం. ముందుగా నాకు నచ్చాలి, నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నాకు బాగున్నదంటే ఖచ్చితంగా వేసుకుంటాను. నాకు నచ్చలేని బట్టలు ఎంతోసేపు వేసుకోలేను. నాకు పెళ్ళికి చాలామంది బట్టలు పెట్టారు. బట్టలు పెట్టిన ప్రతి బట్టల్లో కూడా ఇటువంటి డ్రెస్ తీయండి, ఇలాంటి డ్రెస్ తీయండి అని చెప్తే అటువంటి డ్రెస్లు అలాంటి డ్రెస్లు అవేవో నువ్వే తీసుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి నాకు డబ్బులు ఇచ్చేశారు. నేనే కొనుక్కున్నాను, నాకు నచ్చినాయి కాబట్టి నేను కొనుక్కున్నాను. నేను ఎన్ని రోజులైనా వేసుకోగలను. ఎవరో పెట్టారనుకో, నాకు నచ్చలేదని కదా వాళ్ళైన కదా నేను, కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అలాగే నువ్వు దేవుని యొక్క సంధానానికి వస్తే పక్కోళ్ళు ఎవరో ప్రార్థన అంటారని, పక్కవారు ఎవరో చూస్తున్నారని, ఏదో గొప్పల కోసం, మెప్పుల కోసం, మనుషుల కోసం నువ్వు ఆరాధన చేస్తే, మనుషుల కోసం నువ్వు దేవుని సందులో గడిపితే, మనుషులు మెప్పుల కోసం నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తే నీకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు. నీకు నీవే స్వనాశనాన్ని కొని తెచ్చుకున్న వాడుగా మిగిలిపోతావు. దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధగా చేసిన వాడుగా మిగిలిపోతావు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి అటువంటి శాపాన్ని సంపాదించుకునే వ్యక్తుల్లో ఒకరిగా నువ్వు మిగిలిపోతావు. అటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవించకూడదంటే హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేసి దేవుని మహింపరిచేవారుగా మనం ఉండాలి. అంటే సంతోషకరమైన దినంలో మనం గడుపుతున్నాము. ఉపవాస ప్రార్థనలాగా మనం దుఃఖంతో వ్యాధంతో ఉండవలసిన పని లేదు. ఇది ఆరాధన చేసేటువంటి సమయం. ఆరాధన హృదయపూర్వకంగా దేవునికి చెల్లించి దేవుని మహింపరచాలి. ఇంతకుముందు నాకు మెసేజ్ ఇవ్వకముందు, ఇక్కడ పాట పాడకముందు మీరు చేసినటువంటి పని అదే, దాన్నే ఆరాధన అంటారు. దాన్ని హృదయపూర్వకంగా దేవాది దేవునికి స్తుతి ఆరాధన చెల్లించేటువంటి మంచి సమయం. హృదయపూర్వకంగా ఆరాధన చెల్లించేటువంటి సమయం. ఆరాధన అంటే ఇలాగ అందరం లేచి నిలబడి చప్పట్లు కొట్టి పాటలు పాడి గొప్పగా ఆ గంభీరమైనటువంటి వాయిద్యాలతో వాయిస్తూ స్పీడ్గా వాయిద్యాలు వాయించుకుని, లేదా స్లోగా వాయిద్యాలు వాయించుకుని గట్టిగా చప్పట్లు కొట్టుకొని తాళాలు, కంజర్లు అటువంటిది కాదు. ఇలాంటివన్నీ మీరు లైవ్లో ఎట్టకండి, షార్ట్లోని మళ్ళీ కొట్టుకు చేస్తారు, నన్ను చంపుతారు. అందుకని ఎక్కడో ఇలాంటివన్నీ చెప్తున్నారంట, ఆ లైవ్లు కూడా ఎట్టడం మానిపించేశారంట. మీరే చెప్పారు నాకు. అలాంటివన్నీ మానేయండి, అలాంటివన్నీ పెట్టొద్దు, మంచి ఎలా పెట్టుకోండి. ఓకే, వినండి. అటువంటిది కాదు గొప్పలు చేసుకునేది, డాంబికత్వంతో చేసుకునేది కాదు. నేనేదో భయపడిపోయి చెప్పకపోవడానికి కాదు, ఎవరికో ఎందుకు అభ్యంతరకరంగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నావు. ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు, నేను కాదనట్లే, కానీ దేవునికి ఇష్టకరమైనటువంటి భక్తి చేయాలనేటువంటిది మాత్రమే నా ఉద్దేశం. అందుకే నేను చెప్తున్నాను. అలాగని గొప్పలుగా డప్పులు కొట్టుకుంటే, కంజర్లు కొట్టుకొని, వాయిద్యాలు గట్టిగా వాయిస్తూ స్పీడ్గా పాటలు పాడుతూ అది చేస్తేనే ఆరాధన కాదు. అదే ఆరాధన అనేటువంటి భావంలో మనం మునిగిపోయాం. అది కాదు ఆరాధన అంటే. హృదయపూర్వకంగా దేవుణ్ణి కొలవడం, ఆరాధించడం అనగా దేవుణ్ణి కొలవడం. ఎలా కొలుస్తాం? నీవే నాకు సర్వస్వం, నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నాకు దేవుడువు అని సతులు పతులను పొగుడుతూ ఉంటారు. విగ్రహ సంబంధంగా అన్యజనులు అనగా భార్యలు భర్తల్ని ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. నీవు లేకపోతే నా బ్రతుకు లేదు, నీవు లేకపోతే నాకు జీవితం లేదు, నువ్వు లేకపోతే నాకు విలువ లేదు, నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు అని కొలుస్తూ ఉంటారు అన్యజనులు సాధారణంగా.
క్రైస్తవుల్లో ఎందుకో మరి సాధారణంగా అంత విధమైనటువంటి విలువ ఎవరు, నార్మల్గా ఇద్దరం సమానమైనటువంటి భావంతో వచ్చేస్తారు. వాకింగ్ కూడా అంతే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం పోల్చలేదు, కానీ సమానంగా వారి జీవితాన్ని సహకారులుగా ముందుకు నడిపించుకోమని చెప్పింది. కానీ క్రీస్తుతో పోల్చాడు కాబట్టి పురుషునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత ఖచ్చితంగా స్త్రీ ఇవ్వాలి. స్త్రీ శరీరం అన్నాడు, పురుషుడు శిరస్సు అన్నాడు. శిరస్సు వేరు, శరీరం వేరు. శరీరం అంతా ఒకెత్తు అయితే శిరస్సు అంతా ఒకెత్తు కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి విలువ మర్యాద మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీ తన పురుషుడిని ఏ రీతి అయితే నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నాకు తోడని ఏ రీతినైతే కొలుస్తూ ఉంటుందో దాన్ని ఆరాధించడం అని అంటారు. మనమందరం ఆరాధన చేయవలసింది దేవుణ్ణి ఆరాధన చేయాలి. మీకు అర్థం అవ్వాలంటే, సన్మానం అంటే కూర్చోబెట్టి సాల్వా వేసి దండ వేసి పూలు పట్టుకొచ్చి లేదా ఫ్రూట్స్ పట్టుకొచ్చి చేతిలో పెట్టి ఒక జ్ఞాపిక లేదా ఒక ఏంటది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, మెమెంటోని తీసుకొచ్చి చేతిలో పెట్టి గొప్పన చేయడం, అది కాదు సన్మానం అంటే. అలాగైతే మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమని చెప్పారు. మీ తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా సన్మానించారా? సన్మానించడం అంటే అది కాదు. వారి మాట విని వారికి లోబడి వారిని ఎక్కడా తక్కువ చేయకుండా వారిని విలువగా హెచ్చించడం సన్మానించడం అంటే. అటువంటి విలువలు మనం కోల్పోకూడదు. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే చప్పట్లు కొట్టి పాటలు పాడి వాయిద్యాలు వాయించి గొప్పగా చేసి దేవుణ్ణి అట్లాగనే కాదు. అలాగ ఆరాధన చేయొద్దని నేను చెప్పను, అది కూడా అలా కూడా చేయొచ్చు. కానీ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో నిజముగా, సత్యం అనగా నిజముగా ఆత్మచేత నింపబడి దేవునికి ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అల్లారితో కూడినటువంటి ఆటపాటలతో దేవుని ఆరాధన చేస్తే దేవుడేమీ సంతోషించాడు. ఇది నవంబర్ మాసం వచ్చే నెలలో మనకి క్రిస్మస్లో మనం చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏదో ఉల్లాసంగా మనం గడుపుతూ ఉంటాం. మనం అందరం కేరళ సర్వీసింగ్కి వెళ్దామని ఈ యవనస్తులు కుర్రోళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు, యవనస్తులు అందరూ అడుగుతూ ఉంటారు. స్త్రీలు అందరూ తెల్లవారుజాముని ఎవరు ఎత్తాడు మీకు ఏం తెలుసు బద్దకమని వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి హడావిడి. ఇన్ని లైటింగ్ దాంట్లో అవన్నీ కడితే అలా ఫోటోలు దిగుతూ అదో రకమైనటువంటి ఎంజాయ్మెంట్. ఇలా ఒక్కొక్క దాని మీదకే మన మైండ్ సెట్ వెళ్ళిపోతుంది, కానీ హృదయపూర్వకంగా ఆరాధన చేసేటువంటి సమయం మాత్రం తక్కువైపోతుంది. క్రిస్మస్లో నాకు తెలియకెడతాను, మీరు ఏ క్రిస్మస్లోనైనా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేశారా? చేయగలిగారా? ఎప్పుడైనా భోజనాలు అయిపోతున్నాయా? మన ఫ్రెండ్స్ వచ్చారు కదా భోజనాలు చేశారా? మన ఇంటికాడ వాళ్ళు వచ్చారు కదా భోజనాలు చేశారా? మన చుట్టాలు వచ్చారు కదా వాళ్ళు భోజనాలు చేసేసారా? భోజనాలు చేస్తే వచ్చేమని లోపలికి వచ్చేమని వెళ్ళిపోతున్నారా? ఓకే సాగనంపేసి వస్తాను. ఈ ప్రాసెస్ మీద మనం మిగిలిపోతున్నాం. మనం కుక్కల హడావిడి అన్నట్టుగా ఆ మీటింగ్ దగ్గర కొంతసేపు, భోజనాల దగ్గర కొంతసేపు పెట్టించిన పాస్టర్ గారికో లేకపోతే ఆ యజమానులకో అధికారులుగా ఉండి ఎవరికైతే నాయకత్వ లక్షణాలతో ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అప్పగించారో వాళ్ళ తిరిగితే పోని అనుకోవచ్చు. అందరం తిరుగుతాం, అందరూ బాధ్యతే, అందరికీ దేవుడు పెళ్ళి కంటే అందరూ పెద్దలు అన్నట్టుగా అందరము పనిచేస్తూ ఉంటాం, అందరము అదే ప్రాసెస్లో ఉంటాం. అది సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు ఒక పనికి వచ్చినప్పుడు ఒక నువ్వు భోజనం చేయడానికి వచ్చావా, చక్కగా భోజనం చేసేసి కూర్చో మీటింగ్లో. లేదు పాటలు పాడడానికి వచ్చావు, ఒక పాట పాడేసి కూర్చో మీటింగ్లో. అది అంతేగాని నువ్వు మిగిలిన ప్రాసెస్లంతా హడావిడి బ్యాచ్లాగా తిరగడం కాదు. పాస్టర్ గారు వచ్చిన వాళ్ళు అందరికీ టీలు పెడుతున్నారని మీరు టీలు టిఫిన్లు అన్నీ మానేసి మీటింగ్లో కూర్చోమని చెప్పాను నేను. అప్పటి నుండి మీటింగ్లో కూర్చుంటున్నారు. అందరికీ పెడతా కూర్చుంటేనే క్రిస్మస్ ఆరాధన, ఇంటికాడ కూర్చుని వంటగదిలో కూర్చుని టీలు పెడతామే క్రిస్మస్ ఆరాధన అమ్మగారికి అయిపోయింది. అదేం ఆరాధన? క్రిస్మస్ ఆరాధన. అది సరైన పద్ధతి కాదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయాలి, సంతోషంతో దేవుని ఆరాధన చేయాలి. పొద్దుట క్రిస్మస్ సూర్య వెళ్తాడు చూసారా, ఇలా రోడ్డు గడ దాకా ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ దాకా వస్తాడు క్రిస్మస్ తాత. అదో రకమైన ఎంజాయ్మెంట్, అదో రకమైన ఆరాధన అయిపోయింది. క్రీస్తును హృదయపూర్వకంగా ఆరాధన చేసే విధానం తక్కువైపోయింది. ఈ సరే సంబంధమైనటువంటి ఆరాధనలు ఎక్కువైపోయినాయి. ఈ సరే సంబంధమైనటువంటి ఆరాధన కాదు, కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి మైండ్ సెట్లోనికి మనం దినదినము మార్చబడాలి. ఎలా సాధ్యం అది? ఆరాధించడం అంటే కొలవడం, గొప్ప చేయడం, దేవుణ్ణి కొలవడం. సపోజ్ ఉదాహరణకి ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవా నీకు వందనాలు, నువ్వు అనేక విషయాల్లో నువ్వు నాకు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చావు, ఇది జరగదు అని అనుకున్నప్పుడు నాకు జరిగించి చేసి పెట్టావు, అద్భుత కార్యాలు చేసి పెట్టావు. నీలాంటి ఆశ్చర్యకరుడు ఈ భూలోకంలో ఎవరున్నారు ప్రభా? మ్యూజిషియన్ అంటే కేవలం నువ్వే కదా, ఈ లోకంలో మ్యాజిక్లు చేసేవాడు ఎవడున్నాడు ప్రభా నీలాంటి వాడు తప్పని దేవుణ్ణి పొగడడం. అంతే ఆరాధన అంటే.
ఏదైనా ఒక సిచ్యువేషన్ బట్టి బలవంతుడైన దేవుడు, ప్రభువా నువ్వు నిజంగా బలవంతుడైన దేవుడు, నేను బలహీనుని అయిపోయినప్పుడు నా చెయ్యి పట్టి నన్ను బలపరిచి నా చెయ్యి అందించి నన్ను నడిపించావు ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని బలవంతుడని దేవుణ్ణి పొగడడం, లేదా ఆశ్చర్యకరుడని దేవుణ్ణి పొగడడం, లేదా ఆలోచనకర్త అని దేవుణ్ణి పొగడడం, లేదా అద్భుతకరుడని దేవుణ్ణి పొగడడం, ఏదో విధంగా దేవుణ్ణి కొలవడాన్ని ఆరాధన చేయడం అని అంటూ ఉంటాం. ఇప్పటివరకు మనం చేసింది అదే. మీలో కొంతమంది స్త్రీల్లో కొంతమంది, పురుషుల్లో కొంతమంది స్తుతి ఆరాధన దేవునికి సమర్పించారు. అదే ఆరాధన అంటే. అది ప్రార్థన కాదు. ఊరందరి పేర్లు తలుచుకొని అమ్మను కాపాడు, నాన్న కాపాడు, చెల్లిని కాపాడు, తాతను కాపాడు అంటాకే అదేం ఉపవాస ప్రార్థన కాదు, గొలుసు ప్రార్థన అంతకన్నా కాదు. కేవలం దేవునికి స్తుతులు చెల్లించడానికి, ప్రభా మాకు మందిరాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, చక్కటి సేవకులను ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రాలు, ఇంతవరకు ఆరోగ్యాన్ని ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రాలు, అవసరాలు ఇచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రాలు అని స్తుతులు చెల్లించి దేవుడు నీ పట్ల ఏ విధంగా సపోర్ట్ చేసి సహకరించాడో ఇప్పుడు చెప్పానే. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసావు ప్రభావ, అద్భుత కార్యాలు చేసావు ప్రభావ, బలవంతుడిగా నువ్వు నాకు తోడున్నావు ప్రభావ అని దేవుని ఎత్తి పట్టుకుని దేవుని ఆరాధన చెల్లించడమే స్తుతి ఆరాధన అంటారు. అది చేసేటువంటి సమయం. ఇప్పుడు ప్రార్థన చేసే సమయం కాదు. ప్రార్థనను మనం చెప్తున్నాం కానీ మీరు చేయవలసింది ప్రార్థన కాదు. ప్రార్థనలోనే స్తుతి ఆరాధన చేయాలి. అది దేవునికి చెల్లించేటువంటి స్తుతి ఆరాధన. ఈ ఆరాధన అనేసి మిగిలిన అన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు, వాక్యాలు చదివారు, ఇప్పుడు మెసేజ్ వింటున్నాం. ఇలా టైంపాస్ చేసుకుంటూ మనం పోవడం కాదు. వాక్యాన్ని దగ్గరకు వచ్చినటువంటి మనం ఏం నేర్చుకున్నాం, ఎందుకు వచ్చే దేవుని మందిరానికి ఏం చేస్తున్నాం, అటువంటి ఆ ప్రాసెస్లో మనం ముందుకు సాగాలి. అంతేగాని ఈరోజు ఆదివారం కదా చక్కటి వస్త్రాలు ధరించుకుని చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయి పౌడర్లు వేసుకుని తలకాయలు దూకుని దేవుని మందిరానికి వచ్చి దేవుని సందులో గడిపేసి మనం ప్రార్థన ముగించిన అనంతరం 1 గంటకి వెళ్ళి మనం చక్కగా భోజనం చేసేద్దాం. అది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుణ్ణి సంతోషపరిచేటువంటి పద్ధతిలో ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్స్ తీయండి. ఎవరి దగ్గర లేకపోతే కొనుక్కోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు సెలవు. సరిపోద్దండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కోసం ప్రార్థించండి, మీకోసం కూడా మీరు ప్రార్థన చేసుకోండి. నన్ను మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి, కొద్దిసేపు నీ పాదాల చెంత నీ సందులో గడుపుతున్నప్పుడు నీకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఎంతవరకు నువ్వు తోడునో ఇక ముందు కూడా తోడుండి సహాయాన్ని అనుగ్రహించండి. నేను బలహీనుని, శక్తిహీనుని బలవంతుడిగా మార్చండి. నా నోట నీ మాటలుంచి ఒక్కొక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బాగు చేసి నీ వైపుకి మళ్ళించి ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అత్యనంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ హృదయమును కలవరపడనీయకుడి అని యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రజలందరితో మాట్లాడడం కాదు కానీ కేవలం ప్రత్యేకించి తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు యేసు ప్రభువారు. ఇంచుమించు ఈ 13వ అధ్యాయం మొదలుకొని చాలా సందర్భాల్లో ఈ ముగింపు వరకు కూడా, ఈ 21వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారు మాటి మాటికి తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఈ యోహాను భక్తుడు రచిస్తూ వచ్చాడని నేను యోహాను గురించి నేను మీకు తెలియపరిచినప్పుడు చెప్తూ వచ్చాను. యేసు ప్రభువారు తన శిష్యుల్ని ఏ రీతిగా ప్రేమించాడు, యేసు ప్రభువారికి తన శిష్యులకి ఉన్నటువంటి బంధం ఎలాగుంది, వారి యొక్క స్నేహం ఎలాగుంది, వారి యొక్క సహవాసం ఎలాగుంది, వారికి ఉన్నటువంటి బాండింగ్ ఎలాగుంది, యేసు ప్రభువారిలో ఉన్నటువంటి బాధ ఎలాగుంది, యేసు ప్రభువారిలో ఉండినటువంటి ఆనందం ఎలాగుంది, యేసు ప్రభువారిలో ఉండినటువంటి అనేకమైనటువంటి లక్షణాల గురించి ప్రేమపూర్వకమైనటువంటి మాటల రూపంలో ఈ యోహాను సువార్తని రాస్తూ వచ్చాడు. ఇది ప్రేమ పుస్తకం అనడానికి కూడా తప్పులేదు. ఈ యోహాను భక్తుడు రాస్తూ ఈ 14వ వచనంలో తన శిష్యులతో బాధపడుతున్నటువంటి మాట, తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట రాస్తూ వచ్చాడు. 14వ అధ్యాయం మొదటి వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరం అనగా ఒక భయాందోళన, టెన్షన్, కల్లోలం, ఆందోళన, భయం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంచుమించు ఇవన్నీ ఒకే పదాల్లో భాగంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ కలవరం అనేటువంటిది అందరిలో కలగదు, కొంతమందిలోనే కలుగుతూ ఉంటుంది. వారి యొక్క పరిస్థితులను బట్టి మాత్రమే కలవరం కనబడుతూ ఉంటుంది, అందరికీ జరగదు. చిన్నపిల్లల్లో ప్రతి ఒక్కరిలో కలవరం కనబడుతుంది అంటే కనబడదు. ఎవరైతే హోంవర్క్ చేయలేదో వాళ్ళకే కలవరం వస్తూ ఉంటుంది. ఎవరైతే స్కూల్కి లేట్గా వెళ్ళడానికి తెల్లవారుజామున పెందల కాడ లెగలేదో వాళ్ళకే కలవరం వస్తూ ఉంటుంది. ఏ మాస్టర్ అయితే కొట్టి మాస్టరు ఆ రోజున ఫస్ట్ క్లాస్లోకి వచ్చి కూర్చుంటారో
వాళ్ళకే కలవరం వస్తూ ఉంటుంది. యవనస్తులు అనబడిన వారు ఉన్నారా, ఏదో తప్పు పని, ఏదో చెడు పని, ఏదో చేయకూడని పని, ఏదో పురుషుడితో మాట్లాడకూడదు అనుకున్న సిచ్యువేషన్లో పురుషులతో మాట్లాడినా, స్త్రీలతో మాట్లాడకూడదు అనుకున్నప్పుడు స్త్రీలతో మాట్లాడినా, లేదైనా పిచ్చి పిచ్చి చేష్టలో వెలకొలప మాటలతో ఏకశకాలతో రోడ్లు వెంబడి ఏదైనా పిచ్చి చేష్టలు చేసినా, అటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, లేదా బంధువులు కానీ, పెద్దవారు కానీ, లేదా శ్రేయాభిలాషులు కానీ, సంరక్షకులు కానీ ఎవరైనా చూసినప్పుడు బాధేసి భయమేస్తుంది. ఇంట్లో చెప్పేస్తారేమో, ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి ఒక కలవరం యవనస్తులో పుడుతూ ఉంటుంది. స్త్రీలు కూడా అంతే. ఏదో తెలిసి తెలియని సందర్భంలో తన భర్తకు విరోధంగా చెడు పని ఏమైనా చేసినా, ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టిన చోట ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా, సరైనటువంటి వంటకం సరిగా చేయకపోయినా, కొంచెం ఉప్పు ఎక్కువ వేసినా, లేకపోతే కారం ఎక్కువైనా పడిపోయినా, ఏదైనా కూర తేడాగా వండినా, ఏదైనా అజాగ్రత్తతో అన్నం బాగా ఎక్కువగా వేడెక్కిపోయి చిమిడిపోయినా, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కలవరం వస్తూ ఉంటుంది. పురుషులకైనా అంతే. పురుషులకున్న వారి పరిస్థితులను బట్టి 1వ తారీఖు వచ్చి రాగానే డ్వాక్రా కట్టకపోయినా, చీటీ డబ్బులు కట్టకపోయినా, ఇంకా ఏదైనా ఈఎంఐలు కట్టకపోయినా, ఏదైనా పరిస్థితులను బట్టి, వీరికి ఉన్నటువంటి డబ్బులను బట్టి లేదా బాధ్యతను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఏదో విధంగా వీరికి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కలవరపాటు కలుగుతూ ఉంటుంది. ఈ యేసుప్రభువారు తన శిష్యులతో మీ హృదయంలోని కలవరపడనియొద్దు అని చెప్తున్నాడు. మీ హృదయాలను టెన్షన్ పాలు తెచ్చుకోవద్దు, మీరు కల్లోలం అయిపోవద్దు, మీరు ఆందోళన చెందవద్దు, మీరు బాధపడవలసిన పని లేదు. ఎందుకంత భయపడిపోతున్నారు, ఎందుకంత భయాందోళనకు గురైపోతున్నారు, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు? కలవరపడవద్దు. ఎందుకంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచా, నేను వెళ్చున్నాను అని మాటికి మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు రా బాబాయ్ ఈయన? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఏ ఊరు వెళ్ళిపోతున్నాడో, ఏ ప్రాంతం వెళ్ళిపోతున్నాడో, ఏదైనా పక్క దేశానికి వెళ్ళిపోతున్నాడా, లేకపోతే పక్క ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడా, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాడా, పక్క జిల్లాకి వెళ్ళిపోతున్నాడా, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడో, ఏ ఊరు వెళ్తున్నాడో చెప్పట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి. 13వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట. 13వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. ఎక్కడ చదువుతున్నారు? 13వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్కసారి చూడండి అంటున్నాను నేను. ఓకే, 33వ వచనం, 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, పిల్లలంటే శిష్యులు, తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. పిల్లలారా, ఇక కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్దునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్తున్నాను. సరిపోద్దండి. ఇదిగో పిల్లలారా, ఇంకొంతకాలం ఉంటాను, ఇక కొద్ది రోజులే ఉంటాను. అంటే యేసుప్రభువు చనిపోయే ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కొద్ది రోజుల ముందు, కొద్ది దినాల ముందు, లేదా కొన్ని నెలల ముందు మాట్లాడుతున్నటువంటి మాట. పిల్లలారా, ఇంకా కొద్ది రోజులు మాత్రమే, ఇక కొంతకాలం మాత్రమే నేను ఉంటాను, నేను మీతో కూడా ఉంటాను. ఆ తర్వాత మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు కనబడను. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో మీకు తెలీదు, నేను వెళ్ళిపోతున్న చోటకి మీరు రాలేరు అంటున్నాడు. ఇదే మాట నేను స్టేటస్ ఇట్టాను అనుకో, ఏమనుకుంటారు మీరు? హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకొద్ది రోజులు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను, నేనే చెప్తున్నాను అనుకోండి. మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకను. నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు అని ఇట్టాను అనుకో, ఎలా ఉంటుంది? మెసేజ్లకి రిప్లైలు రావు కానీ డైరెక్ట్ ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. ఫోన్లు వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుంది, వేరే దేశానికి ఏమైనా వెళ్ళిపోతున్నారా చదువుకోవడానికి, లేకపోతే వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా, ఇంట్లో దెబ్బలాటలు జరిగినాయా, ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయా, లేకపోతే చచ్చిపోతున్నారా, ఏం జరుగుతుంది, మీకు వచ్చిన సమస్య ఏంటి, అది నేను సాల్వ్ చేస్తాను, నాకు చెప్పండి అని వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇదే మాట పట్టుకుని వెనకాల వచ్చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఆన్సర్ లేకుండా మాట్లాడుతున్నారు అక్కడ. ఇంక కొంతకాలం ఉంటాను మీ దగ్గర, తర్వాత నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను వెతుకుతారు,
నేను మీకు దొరకను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, మీరు అక్కడికి మీరు రాలేరు. ఏంటిది? ఇంతవరకు ఈ 3.5 సంవత్సరాలు నిన్ను పట్టుకుని లేమా? నిన్ను పట్టుకుని మేము వెంబడించలేదా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చామే. కెద్రోను వాగు అవతల ఉన్నటువంటి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు వచ్చాము. కపెర్నహూములో స్వాత ప్రార్థన చేసినప్పుడు వచ్చాము. గలిలయ సముద్ర తీరాన స్వాత ప్రార్థన చేసినప్పుడు వచ్చాము. చీకటి వేళలో నీతో పాటు సహకరించాము, మధ్యాహ్న వేళల్లో నీతో పాటు సహకరించాము, నీతో పాటు సమీపించాము. ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు నేను మీ దగ్గర ఉన్నాము. ఇలా ప్రతి సిచ్యువేషన్లో మీ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మీరు రాలేరంటారేంటి ప్రభువా? 36వ వచనం, 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్తున్నావని ఆయన అడుగగా, యేసు నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు ఆ వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేది. పిచ్చెక్కిపోతుంది పేతురు గారికి. నేను ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా? నేను ఎక్కడికో వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళే చోటికి నువ్వు ఇప్పుడు రాలేవు, కానీ తర్వాత వస్తావు. ఇదేంటి? యేసు ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాటకే బుర్ర చెదిరిపోతుంది వీళ్ళకి. ఇదేంటి ప్రభువా? నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పవో, ఏం చేస్తున్నావో చెప్పవో. మనకంటే తెలిసి యేసుప్రభు చనిపోయే ముందు మాట్లాడుతున్నారని కాబట్టి ఓకే డౌట్ వచ్చింది. నిజమే, యేసుప్రభు చనిపోతారు కాబట్టి చెప్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళకి తెలియదు యేసుప్రభు చనిపోతారనే సంగతే. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్ని రోజులు నీతో పాటు ఊరు సంచారం చేస్తూ వచ్చామే, ఇప్పుడు చెప్పబెట్టకుండా ఏ ఊరు వెళ్ళిపోతాం? మరి మా బతుకులు ఏమైపోలే? నేను వెళ్ళే చోటికి నువ్వు ఇప్పుడు రాలేవు, కానీ తర్వాత వస్తావు అంటున్నాడు. ఇది ఇంకా బుర్ర చెదిరిపోతుంది. హృదయం కలవరపాటు అయిపోతుంది, కలవరంతో నిండిపోతుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. దేవుడేం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. యేసుప్రభు వారు వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. యేసుప్రభుని వెంబడించాలా, యేసుప్రభు పట్టుకుని ఉండాలా? యేసుప్రభు ఏ ఊరు వెళ్తుంటా? ఊరు రాత్రి పడుకున్న తర్వాత వెళ్ళిపోతాడేమీనా? ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఏ ఊరు వెళ్తున్నాడో తెలీదు. ఎంతవరకు యేసుప్రభుతో సంచారం చేసినటువంటి 12 మంది శిష్యులమైనటువంటి మేము మా బ్రతుకులు ఏమైపోతుందో తెలియదు, మా జీవితాలు ఏమైపోతుందో తెలియదు. హృదయం కలవరంతో నిండిపోయింది. టెన్షన్తో నిండిపోతుంటే అప్పుడు మాట్లాడుతున్నాడు, హృదయాలను కలవరపడనియొద్దు. తండ్రి అందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలము వెళ్ళుచున్నాను, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. డోంట్ వర్రీ, నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి నివాసాలు కలవు, అక్కడ మీకు కూడా స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఏం కంగారు పడొద్దని అన్నాడు. ఇంకో సందర్భంలో ఫిలిప్ అనబడినటువంటి వ్యక్తి వచ్చి, ప్రభువా తండ్రి 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 అని ఇంక అస్తమాటు మాటలకి మాట్లాడుతున్నావు, ఆ తండ్రిని మాకు చూపించవా అని అడుగుతాడు. తండ్రిని చూపించమంటారు. ఎంతకాలం నా దగ్గర ఉంటే నీకు బుర్ర పని చేతలేదా? తండ్రి నేను ఏకమై ఉన్నామని సంగతి తెలియట్లేదా? తండ్రి అందు నేను, నా ఎందు తండ్రి ఉన్నాడు అని అంటాడు. వీళ్ళకి ఏం మాట్లాడా? ఇంతవరకు తండ్రిని అడగండి, తండ్రి చేస్తాడు, అది ఇది అని మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తి నేను తండ్రి ఒకటే అయ్యి ఉన్నాము అని అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో యేసుప్రభు వారు, వీళ్ళు ఏం చేయాలో ఏం బుర్ర పని చేయట్లా. నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు నా దగ్గరికి రాలేరు, కానీ మీరు తర్వాత వస్తారని చెప్తే ఓకే ప్రభువా మేము వస్తాము, తర్వాత వస్తాము, మీరు చెప్పినట్టే వస్తాం, కానీ మాకు దారి తెలీదే. పరమాన్నద శిష్యుల్లా తయారయ్యారు దెబ్బకి. ఓకే ప్రభువా నువ్వు వెళ్ళే చోటికి మేము రాలేమంటున్నావు, ఓకే వెళ్తావు. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావు, తండ్రి దగ్గరికి వెళ్ళే దారిలో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అయినటువంటి నువ్వు మాకు అందరికీ స్థలాలు సిద్ధపరుస్తావు, మంచిదే. స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నటువంటి నువ్వు మాకు దారి తెలియదే. చూడండి 14వ వచనం అంటాడా మాట, 5వ వచనం, 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియను అని ఆయన అడిగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సరిపోద్దండి. అప్పుడు చెప్పాడు ఆ మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకనే ఎక్కడికి వెళ్తామో తెలియకుండా వెళ్ళిపోతూ మాట్లాడినటువంటి మాట యేసుప్రభు వారు నేనే మార్గాన్ని అన్నాడు. అందుకే ఇది మతం కాదు, మార్గం అంటాం మనం. అర్థమైందా? నేనే మార్గాన్ని, ఇది మతం కాదురా బాబు, మార్గం.
మార్గం ఇది, యేసు ప్రభువారు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటువంటి దారిది, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదే అంటే తెలుసు నేను చెప్తున్నాను చూడు, నేనే మార్గాన్ని పరలోక రాజ్యానికి భూమి మీదకి ఒక వంతెనలాగా నేనున్నాను, మీరు నా వెంబడి నడుచుకుంటా వచ్చారంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు, నేనే మార్గాన్ని అని అన్నాడు. అందుకని ఇది మతం కాదు, మార్గం అని మాట్లాడుతూ వస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, కానీ ఈ స్టోరీ అంతా, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి తెలియని కారణం చేత హృదయం కలవరపాటుతో నిండిపోయిందంట. శిష్యుల యొక్క హృదయం కలవరపాటుతో నిండిపోతుందని మీ హృదయాన్ని కలవరపడనియొద్దు అని అన్నాడు. మరి మనకెందుకు నిండిపోతుంది కలవరంతో? మన హృదయం నిండట్లేదా? చిన్నల మొదలుని పెద్దల వరకు ప్రతి ఒక్కొక్కరికి కలవరం వెంటాడుతుంది. సిచ్యువేషన్స్ బట్టి చెడు జరిగితే ఓకే, నువ్వు కలవరపడ్డావు అంటే అనుకోవచ్చు. మంచి జరిగినప్పుడు కూడా నువ్వు ఎందుకు కలవరపడాలి? మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు కలవరపడాలి? పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒక మాట రాస్తాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. సరిపోద్దండి. ఎందుకు మీరు భయపడిపోతున్నారు? మీరు నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే, వారి బెదిరింపులకు ఏమైపోవద్దు, భయపడిపోద్దు. ఎవరో బెదిరిస్తే మీరు భయపడిపోవలసినటువంటి పని లేదు. మీరు నీతి నిమిత్తం శ్రమ పడుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. మంచి కొరకే మీరు శ్రమ పడుతున్నారు, చెడు కొరకు కాదు. నువ్వు మంచి కోసం నువ్వు శ్రమ పడినప్పుడు నువ్వు బెదిరిపోవలసినటువంటి పని లేదు, టెన్షన్ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు, కలవరపడవలసినటువంటి పని లేదు. నీతి నిమిత్తం శ్రమ పడినప్పుడు నువ్వు కలవరపడవలసినటువంటి పని లేదు, భయపడవలసినటువంటి పని లేదు. అనీతి కొరకు నువ్వు శ్రమ పడితే ఖచ్చితంగా నువ్వు కలవరపడాలి. అనీతి కొరకు నువ్వు శ్రమ పడుతుంటే ఖచ్చితంగా నువ్వు భయపడాలి, టెన్షన్ పడాలి, కలవరపడాలి. నీ కలవరం ఏది? దేని నిమిత్తం నీ కలవరం? మంచి కోసమా, చెడు కోసమా? చెడు జరుగుతుందనా, మంచి జరుగుతుందనా? పేతురు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే. నీతి నిమిత్తం శ్రమ పడినట్లయితే మీరు ధన్యులే. అటువంటి మాటలు, అటువంటి బెదిరింపులు, అటువంటి ఆందోళనలు, అటువంటి పరిస్థితులు డోంట్ వరీ, మీరు భయపడవలసిన పని లేదు, కలవరపడవలసినటువంటి పని లేదు. కలవరపడవలసిన పని లేదు. మరి దేనికి కలవరపడాలి? అసలు కలవరం ఎలా వస్తుంది? ఈ కలవరం ఏం చేస్తుంది మనుషుల్ని? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను, చాలా జాగ్రత్తగా వినండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచిట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అని ఇంకా కింద మ్యాటర్ రాస్తూ వచ్చాడు. తర్వాత చదువుతురు కానీ అక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుస్తుందేమో అని. ఎక్కడ మొలుస్తుందంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో. దేవుని కృపను మనమందరం పొందుకోగలిగాం. అందును బట్టే ఏమి దేవునికి భయంకరంగా ఎంత విపరీతంగా కోట్లు యేసుప్రభువుకి చెల్లించుకోగానే దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. దేవునికి ఏమి నువ్వు కేజీన్నర బంగారం దేవుడికి ఇవ్వలేదు, అయినప్పటికీ నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు, నిన్ను రక్షించాడు. నువ్వు దేవునికి ఏవేవో తీసుకొచ్చి ఇవ్వలేదు. యెషయా గ్రంథం ఉంటా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం అనుకుంటా ఈ మాట రాయబడి ఉంటా, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీ విసిగితివి కదా. దేవుని గూర్చి విసిగిపోయాడంటే ఏకంగా విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు,
నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చుకొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అప్పుడు నాకు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. సరిపోద్దండి. నువ్వు నాకేమిచ్చావు? నువ్వేమన్నా లవంగపు చెక్కనేమో రోకలిచ్చావన్నా కొన్నావా? నాకేమైనా ఆస్తినిచ్చావా? గొర్రె మేకలను ఏమైనా నాకు బలిచ్చావా? నాకేమైనా బంగారాన్ని ఇచ్చావా? నాకేమైనా ఆస్తినిచ్చావా? పొలాన్ని ఇచ్చావా? భూములు ఇచ్చావా? ఏమిచ్చావు? నువ్వు నాకేమి ఇవ్వలేదు. సరే కదా, నీ పాపముల చేత, నీ అతిక్రమాల చేత, నీ దోషాల చేత నన్ను ఆయాసపరిచావు, నన్ను విసిగించావు. ఇంకాను ఇన్ని పనులు చేసి పెట్టి ఎంత సపోర్ట్గా ఉన్నప్పటికీ నువ్వు నాకు ఏదో చేసి పెడతావని కాదు, కానీ అయినప్పటికీ నువ్వు నాకేమిచ్చావు? ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు. సరే కదా, ఇంకా పాపాల చేత, అతిక్రమాల చేత, దోషాల చేత నువ్వు నేను విసిగిస్తే నాకు నేనే నీ అతిక్రమాలని కడిగాను, నేనే నీ దోషాలను కడిగాను, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అని ఈరోజు చెప్తున్నాను నీకు అని అంటాడు. ఏమిచ్చాం మనం దేవునికి? నువ్వు దేవునికి ఏదో ఇచ్చావని దేవుడు నిన్ను ప్రేమించలేదు. నువ్వు ఏదో చేసావని దేవుడు నిన్ను ప్రేమించలేదు. నువ్వు దేవునికి ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుడు తన ఉచితమైనటువంటి కృపను నీ మీద కుమ్మరింపజేశాడు. అందుని బట్టి ఈరోజు నువ్వు ఇలా బ్రతుకున్నావు. లేకపోతే కాళ్ళలో తేలిపోదు గ్రెసు మునిగిపోవడమే. ఇంకా ఎంతమంది, నేను ఎప్పుడు చిన్నప్పుడే పెట్టరు పంట ఎగిరిపోతున్నప్పుడే సమాధి కూడా లేదు, చిన్నపిల్లలకు సమాధులు ఎగిరిపోతును. నీ బ్రతికేమైపోదును, నీ జీవితం ఏమైపోతును, ఎప్పటికీ నిన్ను మర్చిపోతును, మట్టిలో కలిసిపోదు, నీ ఎముకలు కూడా ఉండకపోదు, నువ్వు మట్టిలో కలిసిపోతును ఎప్పటికీ. కానీ దేవాదేవుడు నిన్ను ప్రేమించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ మీద కృప చూపించి నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అక్రతనిచ్చి, నిన్ను మెండుగా దీవించడానికి, ఆశీర్వదించడానికి, దుష్టత్వం నుంచి నిన్ను మళ్లించి పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే అటువంటి కృప నుంచి తొలగిపోతామా? అందుకే చెప్పాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం భాగం 12వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఇంకొకటి, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుస్తుందేమో. చేదైన వేరు నీలో మొలిచి నిన్ను కలవరపరుస్తుందేమో. కలవరపరిచేది మంచి వేరు కాదు సుమా, చాలా జాగ్రత్త. చేదైన వేరు. ఈ చేదైన వేరే కలవరపరుస్తుంది, అన్నీ కలవరపరచో. మేము కొబ్బరి మొక్క నాటాము, ఎర్రాకులు వేసుకుని వచ్చింది పిచ్చాకుల్లాగా. ఇది పిచ్చదవుతుందేమో, నరికేయండి అని అన్నారు పాస్టర్ గారు. కింద నుంచి ఎదుగుతుందేమో, మంచాకు వస్తుందేమో అని అనుకున్నాం. ఇది ఎర్రాకులు వేస్తుంది, ఎప్పుడు సరిగా కాస్తుందో కాయదో తెలియదు, సరిగా ఉంటుందో ఉండదో తెలియదు. ఎదిగిన తర్వాత మరలా కొంచెం ఎదిగిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలకు మరలా ఎర్రితలు వేసుకుని వచ్చింది అనుకో, ఈ మొక్క వేస్ట్ అవుతుంది, దీన్ని తీసి పాడేసి మంచి మొక్క వేయండి అని అన్నారు. అది తీసేసి మంచి మొక్క వేసాం. ఇంకొకటి వచ్చింది మొక్క, ఇంకో కొబ్బరి మొక్క నాటాము. ఆ కొబ్బరి మొక్కన ఏ పందుకొక్కో సంథింగ్ లేకపోతే ఏ ఎలకో కొట్టేసినప్పుడు ఎర్రిగా వచ్చింది అది మొక్క. ఇదేంటిది, ఇది కూడా ఎలాగ వస్తుందా అని అన్నారు. ఇది కూడా ఎలా వస్తుందేమో, దీన్ని కూడా తీసేయండి అని అన్నారు. లేదు, దీన్ని ఏదో ఎలకో ఏ పందుకొక్కో కొట్టేసింది, ఇది తేడా ఏమీ కాదు, ఇది మంచిదే అవుతుంది, కంగారు పడొద్దు, దీన్ని ఎదగనే ఉండని చెప్తే ఇప్పుడు చిన్న ఆకులు వేసుకుని కొంచెం ఎదుగుతుంది. ఇంకా ఉన్నది పాత ఇక్కడ పైకి ఏం రాలేదు, ఇంకా చిన్న మొక్క వచ్చింది పైకి. అది తేడా కొట్టింది అనుకో, నరికేసి మౌ తినేస్తామంతే. ఎందుకంటే ఎర్రి తలలు వేసుకొస్తుంది, అది వెర్రిది పనిచేయదు. నిన్ను చేదైన వేరు నిన్ను కలవరపరుస్తుందేమో, మంచి వేరు కాదు ఇది. నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి పుట్టుకొచ్చిందే ఈ చేదైన వేరు. ఈ చేదైన వేరు నిన్ను కలవరపరుస్తుంది, నిన్ను బాధ పెడుతుంది, నిన్ను ఏడిపిస్తుంది, నిన్ను దుఃఖపరుస్తుంది. అందుకే నేను మాట్లాడుతూ వస్తాడు యోహాను భక్తుడు 15వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు రాస్తూ మొదటి నుండి మాట్లాడుతుంటాడు. ఏమన్నా చూడండి, 15వ అధ్యాయం మొదటి నుండి యోహాను భక్తుడు, యోహాను స్వార్త. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను
ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలనల్లా తీసేయను. సరిపోద్దండి. పిచ్చి పిచ్చిగా ఫలించకూడదని, ఫలించే తీగే మరీ ఎక్కువగా ఫలించాలని. పనికిరాని తీగలు ఎందుకండి? నీ జీవితాన్ని నాశనం చేసే తీగలు ఎందుకు? నీ జీవితాన్ని పాడు చేసే తీగలు ఎందుకు? నీ కుటుంబాన్ని పాడు చేసే తీగలు ఎందుకు? నిన్ను పాడు చేసేటువంటిది నీలో ఉండడానికి వీల్లేదు. అందుకే అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, పెరిగే తీసిపడాయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా, కూడిచే నరికే తీసిపడాయి. ఒంటి కన్ను గలవాడవై, ఒంటి చెయ్యి గలవాడవై, ఒంటి కాలు గలవాడవై పరలోక రాజ్యానికి వెళ్తే నాకు అంతే చాలు అని అన్నాడు. అంటే చేతులు నరికేసుకో, కళ్ళు పీకేసుకో, ముక్కు పీకేసుకో, చెవులు నరికేసుకో కనుక దాని ఉద్దేశం. నేను ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని తొలగించు. ఇదే చేదైన వేరంటే, ఇదే చేదైన వేరంటే. నేను నిన్న మొన్న 2-3 రోజుల క్రిందట ఒక వాక్యం పెట్టాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటూ ఒకసారి ఓపెన్ చేయండి. ఉదయకాల సమయంలో వాక్యం వచ్చింది మీకు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం ఆఖరి వచనం, 11వ అధ్యాయం 10వ వచనం. నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. సరిపోతుంది. నీ దేహాన్ని చెరిపేది నీకెందుకు? నీ కుటుంబాన్ని చెరిపేది నీకెందుకు? నీ సంఘాన్ని చెరిపేది నీకెందుకు? నీ విలువలను పోగొట్టేసేది నీకెందుకు? నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించు. ఈ చెయ్యి అడ్డొస్తుందా నిన్ను నాశనం చేయడానికి, నరికే. నీ కాలు అడ్డొస్తుందా, నీ కన్ను అడ్డొస్తుందా, నీ దేహంలో ఏ అవయవం అడ్డొస్తుందా, దాన్ని పెరికే అని చెప్పాడు యేసుప్రభువారు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకోమని చెప్పాడు. ఇంకా తొలగించవెందుకు? పంట పెరుగుతున్నప్పుడు కలుపు ఎక్కువ వచ్చిందనుకో, పంట పనిచేయదు, అది వేస్ట్ అది. కాబట్టి కొలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే, కొలుపు మొక్కలు మాదిరి ఎదుగుతున్నాయని అనుకున్నప్పుడే ఆ యొక్క వ్యవసాయదారుడు దాన్ని అంతటిని పరిశీలించి, ఆ రైతు మొట్టమొదట్లోనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పొలం దగ్గరే ఉంటాడు సరైన రైతు. ఈ ప్రతిరోజు చెక్ చేసి చూసి ఎక్కడైనా కలుపు పట్టిందా, ఎక్కడైనా దోమ పట్టిందా, ఎక్కడైనా పురుగు పట్టిందా, ఎక్కడైనా నీరు తేడా కొడుతుందా, ఎక్కడైనా పంట పాడవుతుందా, ఎక్కడైనా ఎలక కొడుతుందా, ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ తెగులు వస్తుందని ప్రతిదినము చెక్ చేసేవాడే సరైన రైతు. అంటే ఈ రైతు చూసి వస్తున్న కొలుపు మొక్కలు మొదట్లోనే చూసి దాన్ని పీకడానికి పని అప్పగిస్తాడు. రండి కూలోళ్ళారా, నా పొలంలో కలుపు ఎక్కువైపోయింది, కలుపు పీకేయండి. కలుపు పీకపోతే సరైనటువంటి పంట నా చేతికి రాదు. కాబట్టి కలుపు మొక్కలు తీయవలసినటువంటి బాధ్యత ఉన్నది. తీయండి. ఇది చెరిపేస్తుంది నా పొలాన్ని, ఇది పాడు చేసేస్తుంది నా పొలాన్ని, ఇది నాశనం చేసేస్తుంది నా పొలాన్ని. మొట్టమొదట్లోనే త్రుటిలోనే, మొదట్లోనే, ఫస్ట్లోనే. పెరిగిన తర్వాత, ఎదిగిన తర్వాత చూద్దాంలే చేద్దాంలేనంటే నువ్వు దేవుడు కాదు. కోసి పంట కోసి ఆరని అగ్నితో పొట్టులో వేసి కాల్చేయడానికి నీకు నువ్వు, నాకు నేను, మన దేహాలని, మన జీవితాలని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నీ దేహాన్ని చెరిపేది నీకెందుకు చెప్పు? నిన్ను నాశనం చేసేది నీకెందుకు చెప్పు? నిన్ను పాడు చేసేది నీకెందుకు చెప్పు? ఏమి నాశనం చేస్తుంది? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని ఏదైతే నాశనం చేస్తుందో స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఇప్పుడే దాన్ని తొలగించడానికి ఇష్టపడు. దాచావా, దాచినట్టే ఉంటుంది. అలా ఉంచావా, ఉంచినట్టే ఉంటుంది. వెంటనే ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని పనికి రాని తీగలనెల్లా ఆయన తీసి పారేస్తాడంట. మరి నువ్వు తీసి పారేవా? దేవుడే తీసి పడేస్తానని చెప్తుంటే మరి నువ్వు తీసి పడేవా? పనికి రాని తీగలు నీకెందుకు? నిన్ను పాడు చేసే తీగలు నీకెందుకు? నిన్ను నాశనం చేసేది నీకెందుకు? భార్య భోజనం పెట్టదు కానీ భర్తకే కాలార్ జాబుకి సీరియల్ చూస్తూ ఉంటుంది. అటువంటి సీరియల్ ఎందుకు? ఏదో ఓ రోజున ఏమి ఎరగనట్టు చిన్న మేకట్టుకెళ్ళి సెంటర్లో ఇలా కొట్టండి సరిపోద్ది. టీవీకి ఇంకేం అక్కర్లా, సరిపోద్ది. ఎవరికి తెలీదు, పిల్లోడు ఎవడో ఏదేసి కొట్టాడని అనొచ్చు, సరిపోద్ది అంతే. నీ కుటుంబాన్ని నాశనం చేస్తే నీకు టీవీ నీకెందుకు? నేను నాశనం చేసే సెల్ ఫోను ఎందుకు? ఈ సెల్ ఫోన్ ఎందుకు నాశనం చేసేది? వేసుకుంటే ఇజ్రే కాళ్ళకి ఇసిరేద్దాం అందరము నాశనం చేస్తుంటే.
నాశనం చేసినా కానీ కావాలండి బాబు, చాలా ఉపయోగం ఉంది దీంతో అని జోబులు పెట్టుకుని తిరుగుతున్నాం. నాశనం అవ్వట్లేదా? కేవలం మీ సెల్ ఫోన్లతో భర్తలు చెడిపోవట్లేదా? కేవలం మీ సెల్ ఫోన్లతో భార్యలు చెడిపోవట్లేదా? కేవలం మీ సెల్ ఫోన్తో మీరు అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి మీ బిడ్డలు, ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి పోషించుకున్నటువంటి మీ పిల్లలు చెడిపోవట్లేదా? చెడిపోవట్లేదా? ఎందుకండి చెడిపేసేది? చెడిపేసేది నీకెందుకు? నాశనం చేసేది నీకెందుకు? పాడు చేసేది నీకెందుకు? నెట్ అని పేరెట్టారు దీనికి. ఏంటది? నెట్. నెట్ స్పెల్లింగ్ ఏంటది? NET. ఎవరో పాస్ గారు చెప్తే విన్నాను. నెట్టనే మన తెలుగు భాషలో వల అంటారు. ఏమంటారా? వల అంటారు. వలలో ఏం పట్టబడతాయి? చేపలు పట్టబడతాయి. మనమందరం దేవుని చేపలమే కదా. ఎవడేసాడు వల? సాతానుడంట. సాతాను యొక్క ఆయుధాలు ఏంటి? ఉచ్చులు, ఉరులు, గాలాలు. మెయిన్ పాయింట్ ఏంటది? వల. వేసాడా? పడ్డారా మీరు వలలో? వలలో పడ్డవాడు బయటికి రాలేడండి. చాలా కష్టం, చాలా కష్టం. చేపకి ఏమైనా చేతులు ఉన్నాయని కొద్ది మనకిలాగా కట్ చేసుకుని బయటకు వచ్చేయడానికి తలకాయతోటి తోకతోటే కొట్టుకోవాల్సిందే. ఏదో విధంగా ప్రయాసపడి ఆ వలలోంచి బయటికి రాలేదా? సాయంకాల సమయంలో కూర దాకలోకే పొయ్యి కింద మంటెట్టి, పొయ్యి మీద మంటెట్టి వండుకిని తినేస్తారు. ఎక్కడా? నరకాగ్నిలో నీకు మంటే. ఆరని అగ్నిది. ఆరని ప్రేమ ఏం కాదు యేసుప్రభువారిది. ఆరని అగ్ని ఇక్కడ. మంట ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. మన బ్రతికేమైపోవాలి? ఈ వల్లో పడి మన జీవితాలు మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఎందుకు నాశనం చేసుకోవాలి? ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తుంది సెల్ ఫోను. ఎంతమంది కుటుంబాలు నాశనం చేసేది గత క్రిందటి వరకు టీవీలు. ఎంతమంది కుటుంబాలు నాశనం చేస్తున్నాయి వారి యొక్క ప్రయత్నాలు. భర్త వెళ్ళొద్దని చెప్తాడు ఇతర దేశాలకి, భార్య రెడీ చేసేసుకుంటుంది సైలెంట్గా. ఏంటది? పాస్పోర్టు, వీసా, టికెట్ ఇవన్నీ. లేదా భార్య వెళ్ళొద్దని చెప్తుంది, భర్త రెడీ చేసేసుకుంటాడు ఇతర దేశాలకి ప్లానింగ్లు. ఏమైపోతున్నాయి జీవితాలు? ఏమైపోతున్నాయి జీవితాలు? భర్తకి భార్యకి సంబంధాలు కోల్పోతున్నారు అంతే. చేతులారా కోల్పోతున్నారు. చేతులారా. కుదురుంటారంటే కుదురుంటారు. ఒక స్త్రీ చెప్తుంది మా నాన్నగారితో మాట్లాడి, 8 నెలలు కాపురం చేశాడంట. పెళ్ళి అయిన తర్వాత 8 నెలలు, పెళ్ళయి 10 సంవత్సరాలు అయితే 8 నెలలు కాపురం చేశాడంట. అంటే 8 నెలలు కలిసి ఉన్నాడు అనమాట. మిగిలిన రోజులు ఎక్కడంటే అక్కడే బతికే ఉన్నాడు. వీడాకులు తీసుకోలేదు. వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు సంథింగ్. కానీ ఎవరో చెప్తే విన్నాను. వెంటనే నాకు తెలీదు, ఆవిడ చెప్పింది నేను విన్నాను. ఎందుకు ఆ లైఫ్ ఎందుకు? నేను మిమ్మల్ని ఎవరైనా తప్పు పట్టట్లేదు, కానీ మిమ్మల్ని పాడు చేసేది మీకు ఎందుకు? ఓకే, భర్త ఇతర దేశాలకు వెళ్ళాడు, భార్య ఇక్కడ కుదురుంటుందా? లేకపోతే భార్య ఇతర దేశాలకు వెళ్ళింది, భర్త ఏమైనా ఇక్కడ కుదురుంటాడా? భార్య లేక కొంచెం చొక్కేస్తాడు ఇక్కడ, చెడిపోదు. ఏం జరుగుతుంది? మన జీవితాన్ని చేతులారా మనమే నాశనం చేసుకుంటుంటే మన బ్రతికేమైపోవాలి? అందుకే నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకోను. ఇంకా దాస్తావా? నిన్ను నాశనం చేసేది నీకెందుకు? మిమ్మల్ని నాశనం చేసేది మీకెందుకు? అండ్ మిరియాం గారు పొట్ట కోయించుకున్నారా? పేర్లు ఎటు వెళ్తున్నానని ఏం బాధపడొద్దు, లైవ్లో వెళ్ళిపోతుందని ఇబ్బంది పడొద్దు. చెప్పండి, పొట్ట ఎందుకు కోయించుకున్నారా? ఈవిడ చెప్పరు కానీ నేను చెప్తున్నాను నేనండి. పాలకొల్లు హాస్పిటల్కి వెళ్ళాను నేను, పాస్టమ్మ గారు, చిన్నమ్మ గారు, మేము 3 వెళ్ళాం. ఓ రోజు ఇలాంటి ఆదివారమే వెళ్ళాం. ఇలాగ ఆదివారం వెళ్తే పొద్దుట వెళ్ళాం. మళ్ళీ ఆరాధన టయానికి, సండే స్కూల్ టయానికి వచ్చి సండే స్కూల్ గ్రేస్ కప్ చెప్పినట్టున్నాం. మేము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాను నేను. అమ్మగారు, చిన్న అమ్మగారు లేరు, నేను ఒక్కనే కూర్చొని ఉన్నాను. అక్కడ కూర్చుని ఉంటే ఈ హైట్ ఉంది, ఈ లావు ఉంది. ఈ హైట్ ఉంది. ఒక డబ్బా, పప్పు డబ్బా, మినపప్పు డబ్బా, కందిపప్పు డబ్బాలు ఉంటాయి మీ ఇంట్లో, ఆ డబ్బాలు, ఆ పెద్ద డబ్బా ఆపరేషన్ థియేటర్లోంచి వచ్చింది. ఆ డబ్బా ఇంత కంతు ఉంది. పొట్ట పెరుగుతుందంట కానీ నొప్పి లేదంటే ఏం లేదంటే ఆవిడికి.
ఎందుకు పెరుగుతుందో తెలుస్తలేదు. పొట్ట గ్యాస్ వచ్చేస్తుందేమో అనుకుంటుంది. నాకులాగా బొజ్జే పెరుగుతుంది, కొవ్వు పట్టేసి పెరుగుతుందని అనుకుంటుంది. కానీ కొవ్వు బొజ్జ కాదు, అది గ్యాస్ కాదు, లోపల కంతి చక్కగా వస్తుంది, మొలుచుకు వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. పొట్టమో కిందకి ఏలాడిపోతుంది ఆవిడకి. ఇక్కడ కింద దాకా వచ్చి ఇంత పొట్ట వచ్చేస్తుంది హాస్పిటల్కి. ఈవిడేం ప్రెగ్నెంట్ ఏం కాదు, చిన్న వయసులో ఉన్నదంటే పోయి ప్రెగ్నెంట్ అనుకోవచ్చు. అబ్బే పెద్ద వయసు, పెళ్ళి అయిపోయి ఆపరేషన్లు అయిపోయి పెద్ద ఆవిడ, పిల్లలకి మనవరాలను ఎత్తేసి ఉండొచ్చు ఆవిడ, అంత పెద్ద ఆవిడ. ఆవిడకి పొట్ట పెరుగుతుందంటే ఎవడేమైనా ఆశ్చర్యపడతాడా? ఇదేంట్రా బాబు ఇలా ఉందని బుర్ర చెదిరిపోతుంటే హాస్పిటల్కి తీసుకొస్తే కంతి తీసారండి. కంతి మాసం ముద్దలు 5 కేజీల డబ్బా ఉంటుంది, అందులో పట్టేసింది శుభ్రంగా. అది అంత ఉంది మాసం ముద్ద, ఎర్రగా తెల్లగానే. ఇది ఎక్కడరా బాబు ఇలా దొరికింది, ఇక్కడ తట్టుకో ఈటెట్టారంటారు. ఎదురుండట్టుకు వచ్చారు. ఫస్ట్ ఇలా కూర్చొని ఉన్నాను వెయిటింగ్ హాల్లో, అలా కట్టుకొచ్చి ఎదురుండట్టు ఏళ్ళ మీద ఎట్టి చూపిస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఏంటది? నాశనం చేసేది. కొద్ది రోజులు అలా ఉండితే క్యాన్సర్ బట్టి చచ్చిపోద్ది ఆవిడ. ఇక్కడ తూర్పు తల్లి ఎక్కడ ఉన్నట్టు ఆవిడది మాట్లాడిన తర్వాత మీరు పక్కన తల్లి ప్రార్థన చేయించుకున్న తర్వాత పాస్టర్ గారి చేత. ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల ప్రమాదం. మీ జీవితాన్ని నాశనం చేసేది, మీ జీవితాన్ని పాడు చేసేది, మీ దేహాన్ని చెరిపేస్తున్నారు, మీరు తొలగించుకుంటున్నారు. మరి దేవుని సన్నిధిలో మిమ్మల్ని పాడు చేసేది, మీ ఆత్మని నిత్యనాశనానికి నడిపించేది, మీ కుటుంబాలను పాడు చేసేది, మీ సంఘాన్ని నాశనం చేసేది, మీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసేది మీకెందుకు? ఎవరో పనికి మాలిది నాకు ఫోన్ చేస్తుంది, పనికి వచ్చేది కానీ నాకు పనికి మాలిది ఫోన్ చేస్తుంది. నేను ఫోన్ మాట్లాడదు, హలో మై డియర్ అంటాను. వెంటనే వంటగదిలోంచి నెద్ది ఈవిడ. ఈ పక్కకే ఆ పక్కకే ఎదుగు ఇక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడు మా తాత కూర్చున్న దగ్గర ఉంటుంది మా గది, ఇక్కడ ఉన్నది వంటగది అమ్మగారి దగ్గర. అక్కడ నుంచి అక్కడికి వినబడి ఇన్ని సందులు ఇన్ని గోడలు ఉన్నా కానీ అక్కడికి వినబడిపోద్ది. దెబ్బకి వచ్చేద్ది. టీ లేదు, కాఫీ లేదు, పరుగుని టీ పొంగిపోయినా అనవసరం, అన్నం సిమిడిపోయినా అనవసరం, కూర ఉడకపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, జీవితంతో ముడిపడ్డది. ఇక్కడ టక్కమని వచ్చేద్ది. ఆ తలుపు దగ్గరికి వచ్చేసి నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు తప్పు పట్టడానికి కాదులే, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఉదాహరణ. జీవితాన్ని నాశనం చేసేది కాబట్టి అంత పరుగులు తీయాలి. బాగు చేసేదైతే ఎంతైనా ఎవరికో పనికొచ్చేది అయ్యి ఉండొచ్చు, నాకు పనికిరాందే, నన్ను చెడిపేదే, నన్ను నాశనం చేసేదే. ఎందుకు ఆ ఫోన్ నెంబర్ నా ఫోన్లో? దెబ్బకి వెళ్ళిపోవాలి. ఏమంటారు దాన్ని? డిలీట్ చేసేది. దెబ్బకి మళ్ళీ వచ్చేద్ది. రాకుండా బ్లాక్లు ఎట్టేయాలి. బ్లాక్లు ఎట్టి డిలీట్ చేసేస్తే ఫోన్ రాదంటారు. మరి వస్తుందా నిజమో తెలియదు. ఆ పని చేయాలి. బ్లాక్లు ఎట్టేసి డిలీట్ చేసేయాలి. ఇంకా ఫోన్ రాదు, ఏమీ రాదు. కావాలంటే మనమే చేయాలి. మనం చేయకుండా మన దగ్గర బ్రెయిన్లోంచి డిలీట్ చేసేయాలి దాన్ని. కానీ దాన్ని యాప్ లాక్ వేసి, ఏం లాక్? యాప్ లాక్ వేసి ప్రైవసీలో స్టోర్ చేసి ఈవిడ మండావాని గరువు వెళ్ళినప్పుడు, ఊరి పేరు కూడా రావట్లేదు, మండావాని గరువు వెళ్ళినప్పుడు మనము ఏదో ప్రార్థనకి వెళ్తాను, అమ్మగారిని చూసి వస్తాను, నాన్నగారిని చూసి వస్తాను అంటది. ఆ సమయంలో మనం వాడుకోవచ్చు. ప్రైవసీ ఓపెన్ చేయొచ్చు, అప్పుడు యాప్ లాక్ తీయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కొంపన కొల్లేరుగా మార్చే ఫోన్ నెంబర్ నాకెందుకు? ఇలా కదా జీవితాలు నాశనం అయిపోతుంటా, ఇలా కదా కుటుంబాలు పాడైపోతుంటా. నాది చిన్న వయసు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడే పెళ్ళి అయ్యి ఉండొచ్చు, నాకు అనుభవాలు లేవని అనుకోవద్దు. చాలామంది ఏడుస్తుంటే చూసి నేను కూడా బాధపడిన రోజులు నాకు ఉన్నాయి. ఎంతోమంది అక్కలు, ఎంతోమంది ఆంటీలు, ఎంతోమంది అంకుళ్ళు, ఎంతోమంది అన్నీళ్ళు ఏడుస్తుంటే చూశాను నేను. బాధతో, దుఃఖంతో, వేదనతో కళ్ళంట నీళ్ళు కారుస్తుంటే బాధ కదా. నా భర్త చేసే పనిది, నా భార్య చేసే పనిది, నా ఇంట్లో పిల్లలు చేసే పనిది, మా ఇంట్లో తల్లిదండ్రులు చేసే పనిది. పిల్లలు ఎదురు ఉండగా తల్లిదండ్రులు చేసే పిచ్చ చేష్టలు అవి. నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో. అందుకే చెప్పాడు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్య భాగంలో 12వ అధ్యాయం 15వ వచనం. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుస్తుందేమో, అనేకులు దీని ద్వారానే చెడిపోయారు. సరిపోద్దండి. అనేకులు పాడైపోయారు, అనేకుల మంది తప్పిపోయారు, అనేక మంది జారిపోయారు, అపవిత్రులు అయిపోయారు.
దేనివల్ల? చేదైన వేరు మొలవడం వల్ల. నీ కుటుంబంలో మొలిచిందేమో, దాన్ని ఏం చేయాలి? కుతుకులోకి పొడిచి లేపేయాలి. దాన్ని మొదట్లోంచి లేపేయాలి. ఆనవాళ్ళు కూడా కనబడకూడదు. వేరులో నుంచి ఆనవాళ్ళు కూడా కనబడకూడదు. మొదట్లోనే దాన్ని తెంపేయాలి. మొదలు నుండి దాన్ని లేపేయాలి. ఎందుకంటే ఈ జీవితాన్ని నాశనం చేసేది అదే. ఇక్కడ చర్చిలో మందిరంలో ఈ స్టాండ్ ఉన్న దగ్గర ఒక మంచి తుమ్మ చెట్టు కూర్చి ఇక్కడ కుండీలో పెట్టి పాతానికి ఇక్కడ పాట పాడదాకా వస్తారు మీరు. ఏం చేస్తుంది అది? గుచ్చుకుంటుంది. ఇంకా బట్టల్ని చించేస్తుంది. ఇంకా రక్తాన్ని రప్పేస్తుంది. ఇంకా కాలుకి పని చెప్పి ఒక తన్నేస్తుంది. తర్వాత వేలు బొట్టనేలు ఇరుక్కుచ్చుని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అటువంటి పనికి మాలితే ఇక్కడ ఎందుకు? కాబట్టి దీన్ని తీసి పారేయాలి. కాబట్టి చేదైన వేరు ఏదైనా నీలో మొలిచిందేమో తద్వారా నీకు కలవరం. ఆ కలవరాన్ని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం నీ మీదే ఉన్నది. తొలగించగలుగుతున్నావా? దాన్ని తొలగించకుండా అట్లానే ఉండిస్తే, అలాగే భ్రష్ట స్వభావంతో, అటువంటి సోమరతనంతో, అటువంటి నిర్లక్ష్య స్వభావంతో ఆ చేదైన వేరు తొలగించకుండా అదే కలవరపాటుతో ముందుకు సాగావా? ఒక చిన్న ఉదాహరణ రాశాడు చూడండి, ఒక స్టోరీ అక్కడ చదవండి. 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సరిపోద్దండి. యాసావు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథం ఏమని సంబోధించిందంటే భ్రష్టుడు, వ్యభిచారి అని పోల్చింది. భ్రష్టుడా యాసావు? వ్యభిచారా? అవును, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు యాసావు. భ్రష్టుడా? నాన్నగారు వెళ్ళి భోజనం తీసుకురమ్మని చెప్తే ఆ తోటలోకి వెళ్ళి మరి కూర్చుని ఏం చేశాడో తెలియదు కానీ ఇంటికి రావడం లేట్ చేశాడు. భ్రష్టుడు కదా, సోమరోడు కదా. భ్రష్ట మనసుగా దేవుడే అప్పగించేస్తాడంట కొన్నిసార్లు దేవునికి చోటు ఇవ్వకపోతే. ఈ యాసావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఎక్కడైనా ఉన్నాడేమో చూసుకోండి. ఇతడు ఏం చేశాడంటే మొదట్లో మొలిచినటువంటి ఆ చేదైన వేరుని తొలగించలేని కారణం చేత తన జీవితం భ్రష్టు పట్టిపోయింది. తన జీవితం వ్యభిచారానికి కారకుడైపోయాడు. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని సంపాదించుకుందామని ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడ్డాడు, తీసివేయబడ్డాడు, విసర్జించబడ్డాడు. తర్వాత మారు మనసు పొందుదామని ప్రయత్నం చేసినప్పటికీ, తన మనసు మార్చుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ, బుద్ధి మార్చుకుందామని ప్రయాసపడినప్పటికీ, కన్నీరు కాచినప్పటికీ, ఆశీర్వాదం సంపాదించుకున్న ప్రయాసపడినప్పటికీ విసర్జించబడ్డాడంట. గల కారణం వచ్చినటువంటి ఆ చేదైన వేరైనటువంటి కలవరాన్ని తొలగించలేదు. ఆ చేదైన వేరుని తొలగించలేదు. ఆ చేదైన వేరు తన జీవితంలో ఉన్నంతసేపు కూడా తన భ్రష్టు పట్టించింది, తన వ్యభిచారుడిగా మార్చేసింది, తన జీవితాన్ని నాశనం చేసింది, తన జీవితం మీద తనకే శ్రద్ధ లేని వాడిగా చేసింది. ఎందుకు బతికాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు అన్నట్టుగా తన జీవితాన్ని పోరాడు చేసుకుంటూ పోయాడు. ఏదోమీలు అనబడినటువంటి వంశానికి కారకుడయ్యాడు. అనేక మంది ఏదోమీలు దేవునికి వ్యతిరేకంగా తిరగడం కూడా ప్రారంభించారు. వారు వంశానికి పితరుడిగా నిలిచిపోయాడు యాసావు. ఎందుకు? ఆ చేదైన వేరు తొలగించలేని కారణం చేతే. నువ్వు తొలగించగలిగావా? నీలో ఉండినటువంటి ఆత్మ సంబంధమైన నీ దేహాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ చేదైన వేరు నువ్వు తొలగించగలిగావా? దేవుల్లో ఎదిగినటువంటి నీవు, దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితాన్ని నీ ఏం చేసుకుంటున్నావు? ఉన్నతమైన స్థానానికి నడిపిస్తే నీ స్థానం ఏది? నీ గొప్ప భాగ్యాన్ని అనుగిస్తే ఆ భాగ్యం ఏది? నువ్వు ఎరగకపోయినప్పటికీ నీకు బిరుదులిచ్చి దేవుడు నిన్ను గణపరుస్తుంటే ఆ బిరుదులేవి? దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువేది?
దేవుడు నిన్ను ప్రేమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చినట్టుగా నీకు తలాంతులు ఇస్తే ఆ తలాంతుల యొక్క వినియోగం ఏది? బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఒకసారి తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా సరిపోద్దండి. ఇలా చూడండి, అవి ఒక స్త్రీకంట 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. ఒక స్త్రీకి 10 లక్షణాలు ఉన్నాయి దేవునిలో. ఒక స్త్రీకి 10 గుణ లక్షణాలు ఉన్నాయి దేవునిలో. ఒక స్త్రీకి 10 విలువైనటువంటి భాగ్యాలు ఉన్నాయి దేవునిలో. ఈ 10 విలువైనటువంటి భాగ్యాల్లో ఒక భాగ్యం కోల్పోయింది. యాకోబు రాసినటువంటి పత్రిక, దీన్ని ఇలా పక్కన పెట్టుకుని ఒకసారి ఓపెన్ చేయండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సరిపోదండి. 10 ఆజ్ఞలు నెరవేర్చినట్లయితే, ధర్మశాస్త్రాన్ని అంతటిని గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే వాడు ఆజ్ఞలన్నిటి విషయాల్లో అపరాధే. ఒక్క ఆజ్ఞే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్న చెడు చూపే కదా, చిన్న తలంపే కదా, చిన్న ఆలోచనే కదా, చిన్న మాటే కదా అని ఒక్క దాంట్లో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయాల్లో అపరాధి అయిపోతాడంట. అపరాధి అంటే పాప సంబంధమైనటువంటి వ్యక్తి అయిపోతాడు, తప్పు చేసిన వాడు అయిపోతాడు. అన్ని నాణాలు ఉన్నాయి, ఒక్క నాణ్యమే పోగొట్టుకుంది. ఒక్క నాణ్యమే పోగొట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, మీరు పోగొట్టుకున్నారా? మీరు పోగొట్టుకున్నారా నాణ్యాన్ని? మీరు పోగొట్టుకోలేదా? దేవుల్లో ఎదిగినటువంటి నీవు, నీ ఎదుగుదల ఏమైపోయింది? ఇప్పుడు చక్కగా నూతనమైనటువంటి పాటలు పాడే నీవు, నూతనమైనటువంటి పాటలు ఏమైపోయినాయి? వారానికో కొత్త పాట ఏది? ఇప్పుడు వారానికో పాత పాట కూడా లేదు నీ నోట. ప్రతిదినము వాక్య ధ్యానం ఏది? ఈరోజు వాక్య ధ్యానం కుదురుగా వాకట్లో కూర్చుని, కుదురుగా ఆ కుర్చీలో కూర్చుని, కుదురుగా అరుగు మీద కూర్చుని వాక్యం చదివినటువంటి దినం ఈరోజేది? గంటల గంటల తరబడి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసినటువంటి నీవు ఇప్పుడు నీ ప్రార్థన జీవితం ఏది? ఇక్కడ పాస్టర్ గారు లేకపోతే, తలుపు తీసే నాదుడు లేకపోతే, తలుపు తీసే వ్యక్తులు లేకపోతే, నీ గదిలో తలుపు మూసుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివే. ఆ ప్రార్థనా జీవితం ఏది? ఆ ప్రార్థనా జీవితం ఏది? దేవుని యొక్క మందిరం అంటే పరుగులు ఎత్తుకుని వచ్చేదానివే. ఆ పరుగులు ఎత్తేటువంటి స్వభావం ఏది? దేవుని మందిరం అంటే ఆసక్తి పరుడిగా, దేవుని మందిరం అంటే దేవుని యొక్క పరిచర్య అంటే, దేవుని పని అంటే, దేవునికి సంబంధించినటువంటి విషయాలంటే ఎంతో ఆసక్తి నీకు ఉండేది. ఆ ఆసక్తి ఏది? నువ్వు పోగొట్టుకోలేదా? అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి కోల్పోయావు. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి కోల్పోయావు. ఈ పోగొట్టుకున్నటువంటి నాణ్యం కోసమంట ఈ స్త్రీ చేస్తున్న పని ఏంటో తెలుసా? చదవండి. పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దీపం వెలిగించిందంట, వాక్యమైనటువంటి దీపాన్ని వెలిగించింది. వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించింది. వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించింది. వాక్యాన్ని చదవడం ప్రారంభించింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు అది వెలుగై ఉండెను. ఆ వాక్యాన్ని చదవడం ప్రారంభించింది. ఆ వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నది. వాక్యంలో ఎక్కడైతే, జీవితంలో ఎక్కడైతే తప్పిపోయిందో వాక్యం ద్వారా సరి చేసుకోవడం ప్రారంభించింది. కీర్తనకారుడు మాట్లాడుతూ వస్తాడు. 119వ దావీదు సంకీర్తన 'యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు' అన్న వాక్యం ఉంటుంది. 9వ వచనం, 119, 9వ వచనం. శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి. దాన్ని జాగ్రత్తగా చూచుట చేతనే కదా. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తే, జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే, జాగ్రత్తగా వాక్య సంబంధమైన జీవితాన్ని నడుస్తే చెడిపోకుండా మన దేహాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుని శుద్ధిపరచుకోవచ్చంట. వాక్యం తెలియపరుస్తుంది. ఈమె దీపం వెలిగించింది, వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించింది. వాక్యపు వెలుతురులో తను పోగొట్టుకున్నటువంటి దాన్ని వెతకడం ప్రారంభించింది. ఇల్లు ఊడ్చిందంట, ఊడవడం ప్రారంభిస్తుంది. తల్లి, ఇల్లు ఊడ్చినావా?
వెళ్ళి ఓడ్చిందంట, శుభ్రంగా ఓడ్చాలి. మళ్ళీ ఇంకా ఏమైనా ఇసుక ఏమన్నా ఉందని వెనక కాలేజ్ మరీ చెక్ చేయాలి. ఇసుక రేణు కూడా తగలకూడదు నువ్వు ఇల్లు ఉడిస్తే, నీకు కాదు ఓవరాల్గా అందరికీ. స్త్రీలారా మీ ఇంటికాడ తుడిచేటప్పుడు అలా తుడవండి. కానీ వాక్య ప్రకారంగా చెప్తున్నా, ఇల్లు ఊడ్చిందంట, శుభ్రంగా ఊడ్చిందంట. ఎక్కడెక్కడో మంచం కింద, బీరువా కింద, డ్రెస్సింగ్ టేబుల్ కింద, డైనింగ్ టేబుల్ కింద మొత్తం ఓవరాల్గా తుడుస్తూ వస్తుంది, ఇల్లంతా ఊడుస్తుంది. ఎక్కడ పడిపోయింది నా నానం, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాను, ఎక్కడ చేదైన వేరు మొలిచింది, ఎక్కడ కలవరపాటు రావడానికి కారణం ఏర్పడింది, దాన్ని ఓడుస్తుందంట, లాగుతుందంట, శుభ్రపరుస్తుందంట. ప్రతి పాపాన్ని క్లియర్ చేసుకొస్తుంది, ప్రతి పాపాన్ని తుడుచుకొస్తుంది, ప్రతి దోషాన్ని శుద్ధీకరిస్తుంది దినదినము. అలా తుడిచి దాన్ని జాగ్రత్తగా వెతుకుతుంటే, నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా దానిని చూచుకునేట చేతనే కదా అని చెప్పబడినటువంటి రీతిగా జాగ్రత్తగా దీన్ని వెతికి తన ప్రతి పాప తప్పు దాన్ని ఒప్పుకొని సరి చేసుకుంటూ శుద్ధీకరించుకుంటూ వస్తుంటే అది దొరకదా? ఎందుకు దొరకట్లేదు? మనం వెతకట్లేదు కాబట్టి దొరకట్లేదు, మనం ప్రయాసపడట్లేదు కాబట్టి దొరకట్లేదు. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే జారిపోయామో దానికోసం వెతకవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాన్ని జాగ్రత్తగా వెతికినట్లేదు అది తప్పక దొరుకుతుంది. కలవరానికి కారణం ఎక్కడో తెలుస్తుంది. టెన్షన్ ఏర్పడింది ఈవిడికి, ఆందోళన ఏర్పడింది ఈవిడికి, కలవర పాటు వచ్చింది ఈవిడికి. ఎప్పుడు తొలగింది? అది జాగ్రత్తగా వెతికినప్పుడు, అది దొరికినప్పుడు తనతో పాటు తన పొరుగువారితో కూడా సంతోషించిందంట. ఆ సంతోషం మనకు కావాలంటే మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే జారిపోయామో, ఎక్కడైతే చేదైనా వేరు మొలిచి మనకి కలవరపాటు గురి చేసిందో దాన్ని తొలగించవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. మనం చేయగలుగుతున్నామా? మనం తొలగించగలుగుతున్నామా? మనం శుద్ధీకరించుకోగలుగుతున్నామా? మన దోషాన్ని మనం కడుక్కోగలుగుతున్నామా? మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతున్నామా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 16వ వచనం. 26:16 చూడండి, లేకపోతే 28:16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది శోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయి మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు, నీకు విశ్వాసం లేదు కాబట్టి కలవరం ఏర్పడింది. ఏం తిందాము? డబ్బులు లేవు, ఎంత కానుకేద్దాము? ఏం చేద్దాము? సాయంత్రం ఏం చేద్దాం? రేపు పూట ఏ ఊరు వెళ్దాం? పనికి ఏం పని చేద్దాం? ఏం ఆలోచిద్దాం? ఏం చేద్దాం? విశ్వాసం లేనటువంటి స్వభావం మనలోకి ఏర్పడింది. నీకు విశ్వాసం లేని కారణం చేత విశ్వసించేవాడు కలవరపడాడని వాక్యం తెలిపోతుంది. నువ్వు విశ్వసించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు కలవరం ఏర్పడిపోతుంది. దేవుని విశ్వసించలేవా? దేవుడు నీకు తోడు లేడా? ఇంతవరకు సహాయపడినటువంటి దేవుడు ఇంతకుముందు సహాయపడ్డా? ఇంతకుముందు నీకు సహకరించినాడు దేవుడు ఇప్పుడు సహకరించడా? ఇంతకుముందు తోడున్న దేవుడు ఇప్పుడు తోడున్నాడా? ఇంతకుముందు చెయ్యందించిన దేవుడు ఇప్పుడు చెయ్యందించడా? పాప కోపంలో నాశనమనబడినటువంటి గోతులో దిగిపోయినటువంటి నిన్ను క్రీస్తున బండ మీద నిలిపినటువంటి దేవాది దేవుడు ఇప్పుడు నీకు చెయ్యందించి నిన్ను నడిపించలేడా? నీ విశ్వాసం ఏమైపోతుంది? తొట్టిల్లిన స్థితిలోనికి వెళ్ళిపోయి నీ నాణాలు నువ్వు పోగొట్టేసుకుని, నువ్వు చెడిపోయి, నువ్వు భ్రష్టుడవైపోయి, నువ్వు భ్రష్టురాలవైపోయి, నువ్వు వ్యభిచారమైపోయి, నువ్వు మోసగాడవైపోయి, చేదైన వేరు మొలవడానికి కారకుడమైనటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి విశ్వాసం లేని స్థితిలోకి వెళ్ళి దేవుడు నాకు తోడుంటాడా? అది సరైన పద్ధతి కాదు. దేవుడు నీకు తోడుండేవాడే, దేవుడు నిన్ను నడిపించేవాడే, దేవుడు నీకు సహకరించేవాడే. నీ విశ్వాసాన్ని కోల్పోయావు కాబట్టి ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. విశ్వసించేవాడు కలవరపడడు. ఈ కలవరానికి కారణం చేదైన వేరు. ఆ చేదైన వేరు తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం నీ మీదే ఉన్నది.
యేసుప్రభు శిష్యులకి అందుకు కలవరం వచ్చిందంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అందుకని వాళ్ళకి కలవరం ఏర్పడింది. వారు విశ్వసించలేకపోయారు. పరలోక రాజ్యానికి యేసుప్రభు వెళ్తున్నాడో, స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడో, మమ్మల్ని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడని వారు గ్రహించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. వారి విశ్వాసం అంతంత మాత్రంగా ఉండింది ఆ సమయాల్లో. అందుకని వారికి కలవరం ఏర్పడింది. మరి నీకేంటి కలవరం? మీ కుటుంబంలో నలుగురింటే నలుగురింటికాడ కూర్చోండి, నెల రోజులు ఇల్లు కదలకుండా కూర్చుని అన్నం పెట్టగలడు దేవుడు మీకు. మరి ఇంకెందుకు తిండి కోసం అంత బాధ? ఏర్పాట్లు లేవన్నా ప్రతి ఏర్పాటు చేయగలడు దేవుడు నీకు. అది దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా చేసి పెడతాడు. కానీ మీరు మీ భోగెచ్చల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదని అంటాడు. భోగెచ్చల కోసం కాదు దేవుడిని అడగవలసింది, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చుకోవడానికి దేవుడిని అడగాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి దేవుని యొక్క వాక్యం తెలియవస్తుంది. కాబట్టి అవిశ్వాసంతో ఉండవలసినటువంటి పని లేదు, కలవర పడిపోవలసినటువంటి పని లేదు, టెన్షన్ పడిపోవాల్సిన పని లేదు, భయాందోళన గురైపోవాల్సినటువంటి పని లేదు. కేవలం దేవుని మీద ఆధారపడితే సరిపోద్ది అంతే. స్టెఫెన్ పెళ్ళయిందో పిల్లలు ఉన్నారో అవన్నీ నాకు తెలియదు, కానీ అలా యేసుప్రభు వైపు చూస్తూ, రాజా, తండ్రి, ప్రభా, నేను నీ చెంతకు వచ్చేస్తాను ప్రభా, నా ఆత్మను నీ చేతికి అప్పగించేసుకుంటున్నాను ప్రభా అని ఆకాశం తెరవబడుటయు, యేసుప్రభు కుడిపాశాన కూర్చున్నటువంటి యేసుప్రభు లేచి నిలబడి నేను చూస్తున్నానని చెప్పి రాళ్ళు దెబ్బలు తిని చచ్చిపోయాడు. మనమైతే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి, తర్వాత కూడా తిరిగాను, పెళ్ళి అయిన తర్వాత కూడా తిరిగాను, పిల్లలు పుట్టలేదండి, పిల్లలు పుట్టిన తర్వాత రాళ్ళు ఎట్టి కూడా తిరిగానండి, ఇంకా సంపాదించలేదండి, కొంచెం సంపాదించిన తర్వాత కూడా తిరిగానండి. మరి ఇంకెప్పుడు సర్దామని? నాకు తెలిసి పుట్టిన మొదలుకొని చచ్చిపోయేదాకా ఎవరికి చచ్చిపోవాలని అనిపించదు. బతికే ఉందాం ఇక్కడే ఉట్టి కట్టేసుకుని ఊరేగేద్దాం అని అనుకుంటారు. నేను ముగించబోతున్నాను, కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, చావంటూ ఒక రోజు ఉన్నది కాబట్టి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు వెనకాడకుండా ఉంటే దేవుడే నీ ప్రాణాన్ని కాపాడుతాడని వాక్యం తెలిపొస్తుంది. నువ్వు ప్రాణాన్ని కాపాడేసుకుంటావు ఎందుకు? జాగ్రత్తగా భయపడతా పట్టి దాడుతూ ఉంటాం మనం, కాలువతల నుంచి కాలువతల దాకా. కొంచెం ఎప్పుడైతే అయ్య బాబో నా ప్రాణం అని గుండె జారిపోతుందో అప్పుడే బడిని కింద పడిపోతాం కాళ్ళ. నాకేం కాదులే అని వెళ్ళిపోయావు అనుకో, నీకేం కాదు. ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడంట దాన్ని పోగొట్టేసుకుంటాడంట. పోగొట్టే ఉన్నా పర్లేదులే అని అనుకున్నవాడు దాన్ని కాపాడుకోగలుగుతాడంట. ఏదేమైనా పర్లేదని అనుకుంటే వెళ్ళిపోతావు. లేదు నాకు ఏదో అయిపోతుంది, నేను కింద పడిపోతాను, కింద ఉన్న చేపలు కరిసేతాయి, పాములు కరిసేతాయి, పీతలట్టేసుకుంటాయి అని అనుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు నీటిలో మునిగి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్టు చేయాల్సిందే. నేను చెప్పే మాట ఏంటంటే, అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టేసి ఏదైతే చేదైన వేరు నీలో మొలిచిందో ఆ చేదైన వేరు తీసుకుంటే నీకు కలవరం ఉండదు, నీకు టెన్షన్ ఉండదు, నీకు ఆందోళన ఉండదు. దేవుడు నీకు తోడుంటాడు, నీ చెయ్యందిస్తాడు. యోహాను సువార్తలో ఒక మాట సెలవిస్తాడు, తీయొద్దు, నేను శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను కానీ నేను లోకం ఇచ్చేటువంటి శాంతిని మీకు అనుగ్రహించట్లేదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. కలవరపడొద్దు, వెరవకుడి అని అంటాడు. వెరవకుడు అంటే భయపడొద్దు, కలవరపడొద్దు అని చెప్తాడు. కాబట్టి మనం టెన్షన్ పడవలసినటువంటి పని లేదు. కేవలం దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని విషయాల్లో మనకు సహకరిస్తాడు. మనకి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని క్లియర్ చేస్తే మనకి టెన్షన్ ఏంటి, మనకు బాధ ఏంటి? దేవుడు మనకు తోడుండి దేవుడు మనల్ని నడిపిస్తాడని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాడు. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని దేవుని సందులో ప్రతి ఒక్కరితో దేవుని యొక్క సందులో మోకరించి ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన ప్రియపరలోక తండ్రి, మెత్తబడినటువంటి నీ మాటలు నీ ప్రియపడి హృదయాల్లో 30 అంతలుగా 200 100 ఫలించినట్లు సహాయం గ్రహించండి. ఒక్కొక్కరు సరిచేసి బాగు చేసి నీ వైపుకి మళ్ళించి ఆత్మకార్యం జరిగించండి. నీ వైపుకి మళ్ళించండి. చేదైన వేరును తొలగించుకొని వారిలో ఉండినటువంటి కలవరాలు తీసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. అది తొలగేది కేవలం నీలోనే అని వారు విశ్వసించడానికి సహాయం అనుగ్రహించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని నీ ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కొక్కరిని బలపరిచి నీ వైపుకి మళ్ళించి ఆత్మకార్యం జరిగించి మనం పెట్టుకుంటూ వెతబడినటువంటి నీ మాటలు నీ ప్రియబిడ్డల హృదయాల్లో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు సహాయం అనుగ్రహించి మనం పెట్టుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా సేవాత్మ కానుకలు ఎత్తబడడం జరుగుతాయి.